ఎవడా ఇది? పేజ్ వర్క్. ప్యాచ్ వర్కా? ఫంకీ సినిమా కూడా ప్యాచ్ వర్క్ లాగే అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా నాకు డౌట్ఫుల్ గానే అనిపించింది. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ చూసుకుంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ నుంచి ఎలా వర్క్ చేయించుకుంటున్నారు అనేది ఒక ఫన్ వేలో చూపించారు. నేను ఇంతే సినిమాని అనుదీప్ కేవీ స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. విశ్వక్ సేన్ ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. సీరియస్ క్యారెక్టర్లు చేసే విశ్వక్ సేన్ అనుదీప్ మామలాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటది. హీరోయిన్ కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండ్ కాయడు లోహర్ చాలా బాగా చేసింది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్క్రీన్ ప్లే జంపీగా ఉంటుంది, ఎడిటింగ్ అంతా బాగా సెట్ అవ్వలేదు. కొన్ని పంచ్ లైన్స్ అయితే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఈ లోపు వేరే పంచ్లు వచ్చేస్తాయి. సో మనం కొంచెం క్యాచ్అప్ అవడానికి టైం పడుతుంది. మ్యూజిక్ ఇంకొక పెద్ద మైనస్ ఈ సినిమాకి. మ్యూజిక్ చాలా యావరేజ్ గా ఫ్లాట్ గా ఉంటుంది. సాంగ్స్ మనకి అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. థియేటర్ లో ఆడియన్స్ కూడా డివైడ్ అయిపోయారు. కొన్ని జోకులకి కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఒక విధంగా అలాంటి రెస్పాన్స్ మైనస్ అనే చెప్పాలి. బట్ అనుదీప్ కేవీ క్యామియో మాత్రం చాలా బాగుంది. ఆ పర్టికులర్ సీన్ లో మాత్రం హిలేరియస్ గా రెస్పాన్స్ ఉంది థియేటర్ మొత్తం. ఇంకా పెద్దగా విలన్ క్యారెక్టర్లు ఏమి ఉండవు. ఒక విలన్ క్యారెక్టర్ ని డిఫరెంట్ నేమ్ తో పోర్ట్రే చేస్తారు. అది నాకు బాగానే క్లిక్ అయింది. ఆ విలన్ చుట్టూ ఉండే క్యారెక్టర్లు కూడా కొంచెం హిలేరియస్ గానే ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్ ఫన్నీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ ని యాడ్ చేస్తారు. అంటే ఫ్యామిలీ మూవీలో కామెడీలో కాకుండా కామెడీ మూవీలోకి ఫ్యామిలీ వాల్యూస్ ని తీసుకొస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది. అది కూడా బాగానే అనిపించింది నాకు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ ఎలా ఎండ్ అవుతుందో అనుకునే టైంలో కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేస్తారు. మూవీ న్యూస్ని ఫాలో అవుతూ రివ్యూస్ని చూసే వాళ్ళకి ఈ ఎండింగ్ బాగా క్లిక్ అవుతుంది. సో ఓవరాల్గా సినిమా అంతా చూసి బయటకు వచ్చేటప్పుడు మీకు నచ్చిందా అనుకుంటే కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది. థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే ఒకసారి చూడొచ్చు. సో ఇదే అగైన్ ప్యాచ్ వర్క్ లాగా అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా యావరేజ్గా అనిపించింది నాకైతే. రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.